పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు, హింస గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజున మీరు చేసిన హింస మీకు గుర్తురాట్లేదా? మా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించి అది గుర్తురాట్లేదు పేర్ని నాని గారు? నీ కొడుకు నువ్వు కలిసి గంజాయి తాగిచ్చి గంజాయి బ్యాచ్లతో ప్రజల మీద దాడులు చేపించి ఇళ్ల మీద దాడులు చేపించి ఇళ్లు పగలగొట్టి మీరు చేసిన కార్యక్రమాలు మీకు తెలియదా? ఇప్పుడు మీకు ఫ్లాట్లు తడిసిపోతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంగా మాట్లాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగత విషయాల మీద మాట్లాడితే మటుకి ఎవరు ఊరుకోరు. మనుషులు కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఆవేశాలు ఉంటాయి. అందరూ కూడా కారం ఉప్పు తింటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే, నోరుంది కదా అని మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. మేము చాలా కంట్రోల్ చేస్తున్నాం. మేమైతే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా, చూడండి, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేస్తుంటే యాక్షన్ తీసుకోమని చెప్తాను తప్ప ఎక్కడ మేము అది ఆపట్లేదు. కానీ మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే బందర్లో అన్ని జరుగుతాయి. ఎవరు అమ్ముకున్నారో, ఏమమ్ముకున్నారో, ఎవరు ఆస్తులు సంపాదించుకున్నారో, ఎవరు దండుకున్నారో అందరూ తెలుసు. ఇళ్ల స్థలాల పేరుతో పేద ప్రజల భూములు కొట్టేసావు నువ్వు. అవన్నీ ఎంక్వైరీలు బయటకు వస్తున్నాయి. ఇవాళ ఏదైతే 216 ల్యాండ్ ఎక్విజేషన్ విషయంలో కానీ, బైపాస్ ల్యాండ్ ఎక్విజేషన్ లో కానీ మీరు చేసినటువంటి అవినీతి భాగాలు మొత్తం కూడా చిట్ట బయటకు వస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మీరు ఎవరు కూడా తప్పించుకోలేరు. మీరు చేసినటువంటి భాగోతాలన్నీ తెలుసు. మీరు ఎక్కడెక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారో, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారో, ఎన్ని వేల కోట్లతో మీ ఆస్తులు ఉన్నాయో అందరికీ అవన్నీ కూడా బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే అవన్నీ కూడా చేస్తాం. తప్పకుండా బందర్ పోర్టుని కంప్లీట్ చేసే బాధ్యత మాది. అట్లాగే మెడికల్ కాలేజ్ కానీ, రేపు వచ్చే ఇండస్ట్రీస్ కానీ మొత్తం కూడా కంప్లీట్ చేసి బందర్ అభివృద్ధిని, టూరిజం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది బ్లూ సర్టిఫికేట్ వస్తే మచిలీపట్నం కూడా ఒక అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ కింద ఎదగబోతా ఉంది. అన్ని కూడా రేపు చేయబోతున్నామని తెలియజేస్తాం.